నాగోల్లో యాక్చువల్లీ పార్కింగ్కి సంబంధించి చాలా వీడియోస్ ఈ మధ్య ఎట్లా అంటే యాక్చువల్లీ ఇది పెయిడ్ పార్కింగ్ కాదు, ఇది ఫ్రీ పార్కింగ్ అయినా సరే వసూలు చేస్తున్నారు. ఇక్కడ దందా జరుగుతోంది అండ్ వెహికల్స్కి కూడా డ్యామేజ్ జరుగుతోంది. అసలు దీని మీద ఎవరు పర్యవేక్షణ ఉండట్లేదు అనేసి చాలామంది ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. చాలా అంటే చాలా వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసినవి ఉన్నాయి అండ్ హెల్మెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పోతున్నాయి. టైర్లలో గాలి తీసేస్తున్నారు. అసలు పెయిడ్ పార్కింగ్ ఎందుకు చేశారు? ఇది రీసెంట్లీ పెయిడ్ పార్కింగ్ అయింది అంటున్నారు. ఎందుకు ఇట్లా, దేని గురించి? అసలు ఫ్రీ పార్కింగ్, ఇది గవర్నమెంట్కి సంబంధించిన స్థలం, ఫ్రీ పార్కింగ్ ఉండాల్సింది, పైసలు ఎందుకు వసూలు చేస్తున్నారు అనేటువంటిది చాలామంది ఇక్కడికి వచ్చి పార్క్ చేసి వెళ్ళిన వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా అసలు ఏం జరిగింది? ఇక్కడే సూపర్విజన్ చేసే వ్యక్తి ఉన్నారు మనతో పాటు, ఒక యాజ్ ఏ ఆపరేటర్. సూపర్వైజర్ లేరంట, సో ఆపరేటర్ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మాట్లాడదాం, అసలు ఎందుకు ఇట్లా, ఏం జరిగింది ఏంటి అనేది. ఏమైంది మేడం? ప్రాపర్లీ మాకు తెలిసి అయితే మేము యాజ్ ఏ జాబర్గా నేను జాబ్ చేస్తున్నాను. మీరు ఏదైనా ఉంటే సూపర్వైజర్తో మాట్లాడండి మేడం ప్లీజ్. ఓకే, అంటే ఇష్యూ అవుతుంది కాబట్టి మీరు లేరు. ఇష్యూ అవుతుంది అని అంటే అది నేను నిన్న లేను మేడం. యాక్చువల్లీ నేను ఈరోజే డ్యూటీకి వచ్చాను. ప్లీజ్ మీరు మాట్లాడాలనుకుంటే కంప్లైంట్ నెంబర్ ఉంది, ప్లీజ్ కంప్లైంట్ నెంబర్తోనే మీరు మాట్లాడవచ్చు. కాదు, ఇక్కడ అసలు ఇది ఫ్రీ పార్కింగ్ ఉండేనా గతంలో? అది నేను రీసెంట్లీ జాయిన్ అయినాను మేడం. 1 month. కెమెరా చూడంగానే అట్లా లేదు మేడం, నేను రీసెంట్లీ జాయిన్ అయినాను. మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకే తెలీదా? లేదు మేడం, నేను ఓన్లీ వెహికల్ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ చేస్తాను, దట్స్ ఇట్. అంతే తప్ప నేను రీసెంట్లీ జాయిన్ అయినాను. ఇప్పుడు డబ్బులు వసూలు అవుతున్నాయా అయితే లేవా? ఇప్పుడు చేస్తున్నారా చేయట్లేదా? మేడం ఇప్పుడు చెక్ ఇన్ అయితే చేస్తున్నారు మేడం. ఓకే, ఎంత ఒక వెహికల్ కి? మేడం 12 hours 25 rupees అనేది చేస్తున్నారు. ఓకే, కార్ కి ఎంత? కార్కి 75 rupees మ్యామ్. ఓకే, ఇది ఎంత ఉంటుంది? స్థలం ఎంత ఉంటుంది? ఐ డోంట్ నో మ్యామ్. 2 ఎకరాలు ఉంటుందా? ఐ డోంట్ నో మ్యామ్, నిజంగా నేను యాక్సెప్ట్ అనేది నాకు ఐ డోంట్ నో. నేను రీసెంట్లీ జాయిన్ అయ్యాను. ఓకే, ఇది ప్రైవేట్ దా లేకపోతే గవర్నమెంట్ దా? ఐ డోంట్ నో మ్యామ్, ఐ డోంట్ నో. ఇక్కడైతే ఐ థింక్ వీళ్ళు చెప్పడానికి ఇష్టపడట్లేదు. యాక్చువల్లీ ఇది గతంలో ఫ్రీ పార్కింగ్, ఇక్కడ చేసినటువంటి వెహికల్స్ ఏవైతే పార్క్ చేసినవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్రీ పార్కింగ్. యాక్చువల్లీ ఇక్కడ కొంతమంది పిల్లల్ని పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు అండ్ వెహికల్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. అసలు ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా వసూలు చేయలేదు. అట్లాంటిది ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు ఇట్లా వసూలు చేస్తున్నారు? ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్, ఇది పార్కింగ్కి, ఫ్రీ పార్కింగ్కి ఎలో చేయాల్సిందే. అసలు పార్కింగ్కి వసూలు చేయడం ఏంటి అనేది ఇక్కడ చాలామంది, అంటే నాగోల్ ఇది ఎంత పెద్ద సెంటర్ తెలుసు, ఉప్పల్, నాగోల్, ఇక్కడ దగ్గరలో చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్రీ పార్కింగ్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళు. కానీ ఒక నెల క్రితం నుంచి ఇక్కడ పార్కింగ్ అని వసూలు చేస్తున్నారు. మనం చూడొచ్చు పార్కింగ్కి సంబంధించిన బోర్డు కూడా మెట్రో ప్రీపెయిడ్ ఆటోమేటెడ్ పార్కింగ్ అని ఆ రేట్స్ను కూడా డిస్ప్లే చేశారు. ఎన్ అవర్స్కి ఎంత అంటే 2 hours-కి 10 rupees, 3 hours-కి 15, 4 hours-కి 20 rupees అండ్ 12 hours-కి 25 rupees. ఇట్లా 12 hourly ప్రైజింగ్ అని ఒక ప్రైజింగ్ బోర్డు పెట్టారు. అండ్ యాజ్ వెల్ యాజ్ కార్కి సంబంధించి కూడా మనం చూడొచ్చు, అక్కడ రేట్ బోర్డు ఉంది. 2 hours-కి 30 rupees, 3 hours-కి 45 rupees, 4 hours-కి 60 rupees, 12 hours-కి 75 rupees, అంటే 12 hours-కి 75 rupees అనేది మనం చూడొచ్చు. సో మంత్లీ పాసెస్ అవైలబుల్, పార్కింగ్ ఎట్ ఓనర్స్ రిస్క్, అంటే పైసలు వసూలు చేస్తున్నారు, మళ్ళీ పార్కింగ్ పూర్తిగా ఓనర్స్ రిస్క్ అనే మాట కూడా చెప్తున్నారు. సో వెహికల్ డ్యామేజ్ అయినా, యాక్సెసరీస్ పోయినా కూడా మా రెస్పాన్సిబిలిటీ కాదు. సో పార్కింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు అండ్ సీసీ కెమెరాస్కి సంబంధించిన పర్యవేక్షణ ఉంది అని కూడా అక్కడ బోర్డు మీద డిస్ప్లే చేసి పెట్టారు. సో ఇవన్నీ వెహికల్స్ ఏవైతే పార్క్ చేసినవి ఉన్నాయో ఇక్కడ హెల్మెట్ ఉంది, పోతే ఈ కంపెనీ వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు, బట్ పైసలు మాత్రం కట్టాలి. 12 గంటలకు పూర్తిగా 12 hours-కి 25 rupees కట్టాలి. కానీ ఈ బండికి ఏమన్నా అయినా, డ్యామేజ్ అయినా, లేదంటే హెల్మెట్ పోయినా ఇక్కడ పైసలు వసూలు చేసినా కూడా మేమైతే రెస్పాన్సిబుల్ కాదు అన్నటువంటి బోర్డు పెట్టేసి వెళ్తున్నారు. సో పూర్తిగా ఓనర్స్ ఎవరైతే పార్క్ చేసి వెళ్తున్నారో ఆన్ దేర్ ఓన్ రిస్క్ అనమాట. నాగోల్లో ఇంతకుముందు అంటే 1 month వరకు కూడా అసలు సింగిల్ పైసా, సింగిల్ ఎన్పి వసూలు కాలేదు. ఇప్పుడు 1 month నుంచి పైసలు వసూలు చేస్తున్నారు, మళ్ళీ ఓనర్ రిస్క్ అంటున్నారు. ఎందుకు వసూలు చేయాలి? అసలు ఏమైంది ఈ నెల రోజుల
ముందు నుంచి ఏమైంది, ఎందుకని ఫ్రీ పార్కింగ్ ఇవ్వచ్చు కదా అనేటువంటిది చాలామంది ఇక్కడ పార్క్ చేసిన వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, అన్పెయిడ్ వెహికల్స్ విల్ బీ వాయిలేటెడ్ అండ్ లాక్డ్. ఒకవేళ పైసలు కట్టకుండా పోతే ఆ వెహికల్ని మేము లాక్ చేసేస్తాం. అండ్ అవాయిడ్ టోయింగ్ అండ్ క్లాంపింగ్ ఛార్జెస్ అట. సో ఇవన్నీ కూడా ఆ డిస్ప్లే బోర్డు మీద కంప్లీట్లీ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పూర్తిగా రాసిపెట్టి డబ్బులు వసూలు చేసి మరి మేము ఏది పోయినా ఏమైనా మేము రెస్పాన్సిబుల్ కాదు అనేటువంటిది కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంటే కూడా చాలామంది వాళ్ళ సూపర్వైజర్కి, అంటే నిన్న రచ్చ జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓనర్స్కి కాల్ చేసి చెప్తున్నారు ఇట్లా వచ్చిండ్రు అనేసి. మనం ఇంతకుముందు మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు అసలు ఏమీ మాట్లాడట్లేదు. సో ఒక భయం ఏదైతే డెఫినెట్లీ ఉంది, కానీ నెల రోజుల నుంచి ఈ పార్కింగ్ ఛార్జెస్ ఎందుకు వసూలు చేస్తున్నారు, వెహికల్స్ని ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారు అనేటువంటిది చాలామంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. మరి దీని మీద ఎవరైనా రెస్పాండ్ అవుతారా, ఏమైనా చెప్పబోతున్నారా? ఇది కంప్లీట్లీ ఎల్ఎన్టీకి సంబంధించిన పార్కింగ్ స్థలం అని ఒకరు చెప్తున్నారు, లేదు ఇది గవర్నమెంట్ స్థలం అని ఇంకొకరు చెప్తున్నారు. మరి గవర్నమెంట్ స్థలంలో ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలి కానీ వసూలు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా చాలామంది ఇక్కడ పార్కింగ్ చేసిన వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చూడాలి మరి. నాగోల్కి సంబంధించిన పార్కింగ్ ఏరియా నుంచి మనం గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు కూడా చాలామంది పార్క్ చేసి వెళ్తున్నారు. బట్ ఇక్కడ ఎవరు కూడా వాళ్ళు ఏంటంటే పార్క్ చేసి వెళ్తున్నారు అండ్ ఆన్లైన్ పేమెంట్ చేసేస్తున్నారు. సో 1 month నుంచి ఎవరైతే వసూలు చేయడం స్టార్ట్ చేశారో, అంతకంటే గతంలో చాలా రోజుల నుంచి పార్క్ చేసిన వాళ్ళు ఇది ఫ్రీ పార్కింగ్ ఇవ్వాల్సిందే, నెల రోజుల నుంచి కూడా వసూలు ఎందుకు చేస్తున్నారు అనేది క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీని మీద ఎవరు రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది చూడాల్సిందే.